నెక్స్ట్ మనం కరీంనగర్ వెళ్దాం. కరీంనగర్లో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా కేంద్ర మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన వాయిదా పడింది. సో రేపు రానున్న నేపథ్యంలో ఆయన బీహార్ రాజకీయ పరిణామాల నేపథ్యంలో అక్కడ పర్యటన రద్దు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో రేపు మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్లో జరగాల్సిన సమావేశాలు వాయిదా పడ్డాయి. అమిత్ షా పర్యటనతో కార్యకర్తలు కొంతవరకు నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వ్యూహాత్మకంగా పార్లమెంట్ ఎన్నికలకు 3 పార్టీలు వెళ్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అమిత్ షా రాబోతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇక్కడ వాయిదా పడడానికి సంబంధించిన కారణాలు ఏంటి, దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి. కేంద్ర హోంశాఖ మంత్రి ఏదైతే అమిత్ షా ఈ రోజు రేపు తెలంగాణలో పర్యటించనున్నారు. మొట్టమొదటిగా మహబూబ్ నగర్ చేరుకుని తన తర్వాత ఈ కరీంనగర్ లో కార్యకర్తల సమావేశంలో పాల్గొననున్నారు. అయితే ఈ తర్వాత సికింద్రాబాద్ అంటే ముఖ్యంగా 3 జిల్లాలలో కూడా ఆయన పర్యటించనున్నారు. అయితే అకస్మాత్తుగా కూడా ఈ రోజు బీహార్ లో జరుగుతున్న రాజకీయ నేపథ్యంలో కూడా ఆయన పర్యటన వాయిదా పడిందంటూ కూడా ఒక ఆకస్మిక ప్రకటన కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే వెలువడింది. అంటే మళ్ళీ తిరిగి అతి త్వరలోనే కూడా ఈ అమిత్ షా సంబంధించిన పర్యటన కూడా మళ్ళీ ఉంటుందంటూ కూడా బీజేపీ స్థాయి నేతలు అయితే చెప్తున్న పరిస్థితి. అయితే గత 2-3 రోజులుగా కూడా స్థానిక ఎస్ఆర్ఆర్ కళాశాలలో ఏర్పాట్లకు అమిత్ షాకు సంబంధించి ఏర్పాట్లకు పూర్తి స్థాయిలో దగ్గరుండి నగరం అంతా కూడా కాషాయమయంగా మార్చి రేపు వచ్చే పర్యటనను విజయవంతం చేయాలంటూ కూడా ఆ పార్టీ శ్రేణుల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం అయితే బండి సంజయ్ చేసిన పరిస్థితి. అయితే ఈ అకస్మాత్తుగా ఈ జరిగిన పరిణామంతో కూడా అంతా కూడా ఉత్సాహానికి గురయ్యారని కూడా చెప్పొచ్చు. అంటే ముఖ్యంగా ఏదైతే పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఒక బలమైన అభ్యర్థిగా కూడా బండి సంజయ్ కరీంనగర్ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతుండడమే కాక ఆయన ప్రస్తుతం ఎంపీగా కూడా కొనసాగుతున్నారు. అంటే మళ్ళీ వచ్చే ఎన్నికలలో కూడా తప్పకుండా ఎంపీగా గెలుపొందే దిశగా కూడా ఎన్నికల శంఖారావాన్ని ఇక్కడి నుంచి పూరించనున్నారని చెప్పవచ్చు. అయితే ముఖ్యంగా ఖచ్చితంగా ఈసారి పార్లమెంట్ ఎన్నికలలో పెద్ద ఎత్తున కూడా సీట్లు సంపాదించే దిశగా కూడా బీజేపీ అధిష్టానం ఇప్పటికే ఒక చర్యలు ముమ్మరం చేసింది. అంటే ఇది మోడీ స్థాయి నాయకులు కూడా తెలంగాణ నుంచి పోటీ చేస్తారనే వార్తలు వెల్లువెత్తిన నేపథ్యంలో కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి కూడా పోటీ చేయనున్నట్టుగా కూడా పుకార్లు అయితే వస్తున్న నేపథ్యంలో తెలంగాణలో అంటే దాదాపు జాతీయ స్థాయి నేతలు కూడా పర్యటనలు ముమ్మరం చేశారని కూడా చెప్పవచ్చు. ఇక ఏదైతే అమిత్ షా టూర్ కు సంబంధించి దాదాపు నగరం వ్యాప్తంగా కూడా మొత్తం కాషాయమయంగా మార్చేశారు. ఇప్పటికే భారతీయ జనతా పార్టీ నాయకులు పూర్తి స్థాయిలో కూడా ఏర్పాట్లు చేసిన పరిస్థితి అయితేనే ఉంది. అయితే అకస్మాత్తుగా ఈ బీహార్ లో జరుగుతున్న రాజకీయ నేపథ్యంలో ఆయన పర్యటన వాయిదా పడడం అయితే ఒక కుసమెరుపుగా మారింది. అంటే మళ్ళీ కొద్ది రోజుల్లో ఏదైతే దీనికి సంబంధించి ఒక ప్రకటన కూడా వెలువడే అవకాశం కూడా లేకపోలేదు రాజశేఖర్. రైట్. ప్రధానంగా చూసుకుంటే ఇంకోటి అంటే పర్యటనకు సంబంధించి కార్యకర్తలు ఎలాంటి కొంతవరకు నిరుత్సాహం ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి సంబంధించి ఇప్పటికే ప్రకటనలు బండి సంజయ్ కానీ ఇటువైపు నుంచి అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో సో ఆయన కూడా కిషన్ రెడ్డి ప్రకటించినటువంటి పరిస్థితి. సో దానికి సంబంధించి అప్డేట్స్ మన దగ్గర ఉన్నాయా? సో తర్వాత కార్యాచరణకు సంబంధించి పూర్తిగా ఏమైనా కార్యకర్తలకు అప్డేట్ ఇచ్చినటువంటి పరిస్థితి ఏమైనా ఉందా? అంటే ఇప్పటికే బండి సంజయ్ ఒక మీడియాకైతే ఒక ప్రకటన అయితే వెలువరించారు. అయితే అతి త్వరలో కూడా మళ్ళీ ఈ పర్యటన తిరిగి మళ్ళీ ఉండబోతుంది అంటూ కూడా ఆయన ఒక స్టేట్మెంట్ చేశారు. అయితే ఈ రోజు బీహార్ లో జరుగుతున్న రాజకీయ నేపథ్యంలో కూడా ఈ పర్యటన వాయిదా పడడం అంతా కేవలం స్వల్ప మార్పు మాత్రమే. ఆ పర్యటన మాత్రం యథావిధిగా మళ్ళీ కొనసాగుతుంది. దాదాపు స్వల్పకాల వ్యవధిలోనే కూడా ఈ పర్యటన ఉండబోతుందంటూ కూడా ఆయన ఒక ప్రకటన అయితే వెలువరించిన పరిస్థితి. అంటే కార్యకర్తలకు కూడా ఒక దిశ నిర్దేశం చేయనున్నారు. దాదాపు ఒక 20-30 వేల మందితో కూడా అంటే కార్యకర్తలతో కూడా ఈ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే పూర్తి స్థాయిగా నగర వ్యాప్తంగా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. అమిత్ షా వచ్చిన తర్వాత రాబోయే పార్లమెంటు ఎన్నికలలో పార్టీ క్యాడర్ ఎలా పనిచేయాలి, బండి సంజయ్ గెలుపు కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలంటూ కూడా దిశానిర్దేశం చేయనున్నారని కూడా చెప్పవచ్చు. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్ శ్రీకాంత్.